ఇవాళ కంక్లూడ్ చేసేద్దామండి. ఈ మొదటి అధ్యాయం ఇవాళ పూర్తయిపోతుంది. అది ఒకసారి దాని సారాంశం కూడా చేసేద్దాం. ఇది స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మనం దైవానుగ్రహం గురు అనుగ్రహం తీసుకుని ముందుకెళ్దాం. వెంకట్రావు గారు. రాధే రాధే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్యం మాం విజానీయాన్ నావమన్యేత కర్హిచిత్ నమత్య బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురు. సర్వదేవమయో గురు. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ ఈ ప్రాజెక్ట్ని ఇవాళ ఈ చాప్టర్ని కంప్లీట్ చేసేద్దాం. ముఖ్యంగా చూడాల్సింది ఇవాళ 3 శ్లోకాలు. కానీ అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి సమగ్రంగా చూస్తే ఇంకొంచెం మనకి బాగా అర్థమవుతుంది. అయితే చూసే ముందు నేను ఒక అసైన్మెంట్ అనుకున్నాం మన శుక్రవారం రోజు. ఆ వృద్ధ దంపతులు ఉన్నారు. ఒక పిల్లవాడిని అడాప్ట్ చేసుకుందామని, పిల్ల లేకపోతే వృద్ధుడు తీసుకొచ్చాడు. ఆ భార్య అప్పుడే చెప్పింది, నాకు అప్పుడే గర్భం దాల్చానని చెప్పి. ఇక పిల్లాడన్నా కావాలి, నువ్వన్నా నేనన్నా ఉండాలంటే ఆ వ్యక్తి సందిగ్ధంలో పడ్డాడు. ఇప్పుడు నేను భార్యను ఉంచుకోనా, లేకపోతే పిల్లాన్ని పెట్టుకోనా? భార్యను ఆ, ఉంచుకుంటే పిల్లాన్ని వదిలేయాలి, అపంశం పిల్లాన్ని వదిలేయాలి. పిల్లాన్ని పెట్టుకుంటే ఈ ముసలితనంలో ఈయననే చూసుకోలేడు, పిల్లాన్ని చూసుకుంటాడు లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏం చేయాలి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దట్ పర్సన్? ఏమైనా ఆలోచించారండి? ఇదేది కరెక్ట్ ఆన్సర్ లేదండి, కానీ ఆలోచన చేయాలి, అది ఇంపార్టెంట్. ఎవరు ఎవరు చేయలేపట్లేదు. జయలక్ష్మి టీ. సార్, నేను శర్మ మాట్లాడుతున్నాను. శర్మ గారు చెప్పండి. ఇప్పుడు దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. అంటే న్యాయం ఏది న్యాయం అనేది. కానీ అనిపించేది ఏంటంటే ఏదో ఒకటి పెయిన్ఫుల్ ఉంటుంది, లెస్ పెయిన్ఫుల్ ఆర్ మోర్ పెయిన్ఫుల్ అనేది ఏ డెసిషన్ అయినా ఇక్కడ కదా. సో అయితే ఇప్పుడు ఈయన అబ్బాయిని తీసుకుని అడాప్షన్ తీసుకొచ్చేప్పుడు వైఫ్ తోటి ఏమి కన్సల్ట్ చేయలేదు, ఆమెతో ఏం మాట్లాడలేదు. సో ఆమెకు తెలియదు. ఈమె గర్భం దాల్చడం అనేది ఒక ఒక దేవుడు ఇచ్చిన వరం లాంటిది అది. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే, ఈ కుర్రవాడు ఎనివే అనాథ, ఆల్రెడీ అనాథ. సో అందుకని ఇతనేమనంటే ఇద్దరిని ఉంచుకుందాం అన్నాడు, ఆమె ఒప్పుకోలేదు. సో ఈ కుర్రవాడు ఆల్రెడీ అనాథ కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి సపోజ్ ఇతన్ని మళ్ళీ అక్కడ వాళ్ళకి అప్పచెప్పినా, లేకపోతే వేరే వాళ్ళకి అప్పచెప్పినా అతని లైఫ్లో ఏమి చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. న్యూ అంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1కే వెళ్తాడు, కానీ ఉన్న పొజిషన్ కంటే పాడవదు. ఓకే ఓకే ఓకే, ఈ యొక్క ఆన్సర్ అండి కరెక్ట్. మూడో పాయింట్ చెప్పండి. ఓకే, నేను ఆపనా? చెప్పండి చెప్పండి, ఇంకోటి చెప్పండి ఒకటి. మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎలా మూడో సిచ్యువేషన్ లో ఎలాగో ఇద్దరిని ఉంచుకుందాం అన్నాడు, అంటే ఇద్దరికి మెయింటెనెన్స్ కాస్ట్లు అవి ఉంటాయి. సో అదేదో అతను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకోమని కూడా చెప్పచ్చు. సో భార్యను వదలటం అనేది ఈ వయసులో అది న్యాయం కాదు. ఓకే ఓకే, సరేలేండి. అది మీ యొక్క పర్స్పెక్టివ్. ప్రొఫెసర్ గారు, రామాచారి గారు చెప్పండి. అందరికీ నమస్కారం. నమస్తే. ఇక్కడ ఈ ప్రశ్నకి ఇలాంటి పరిస్థితుల్లో ధర్మాన్ని ఎలా డిసైడ్ చేయాలి అనేటువంటిది ఇంపార్టెంట్. ధర్మం అంటే అతను వివాహం చేసుకుంది ధర్మబద్ధంగా చేసుకున్నాడా, లేకపోతే మామూలుగా పోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడా అనేటువంటి ఒక పెద్ద విషయం వస్తుంది. సో ధర్మంగా చేసుకున్నట్లయితే ధర్మాన్ని ఫాలో కావాలి, ధర్మశాస్త్రాన్ని ఫాలో కావాలి. అంటే అతను తప్పు చేశాడు అని చెప్పేసి మొత్తం ఒప్పుకోవాలి భార్య దగ్గర. తర్వాత
అసలు వెళ్ళి దానికి వాళ్ళిద్దరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏం చేయాలి ఆ పిల్లల గురించి. రెండోది ఏంటి దీంట్లో ఏం చెప్తామంటే ఏ శాస్త్రం విజయించా మృత్యుదే కామకార్థ నశం పరాంగతి. వాడికి ఇటు ఉండదు అటు ఉండదు, ధర్మశాస్త్రం వదిలిపెట్టుకుంటుంది. సో ధర్మశాస్త్రాన్ని మటుకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ధర్మాన్ని తెలుసుకున్నాం. సెకండ్ ఏంటంటే ఆ పిల్లవాడి గురించి చెప్పాలంటే అది లోకంలో ఇచ్చేసినటువంటి అప్పుడు ధర్మాన్ని ఫాలో అయ్యడం అంటే అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒక ధర్మాన్ని అప్పుడు కూడా భార్యను తీసుకుని వెళ్ళాలి, అది చేసినట్టు లేదు. కాబట్టి అది నీతి శాస్త్రం కింద వస్తుంది. అప్పుడు ఎవరైనా ఎవరు వచ్చి వాళ్ళ మీద ఏమైనా షూట్ కానీ ఏదైనా లా షూట్ కానీ ఏదైనా వేసి లేకపోతే వాడు ఏమైనా వాడు ఒప్పుకొని ఉంటే అది దాని విషయం వేరే విషయం కాదు, అది ధర్మానికి సంబంధించింది కాదు. సో ధర్మం అనేది శాస్త్రాన్ని బట్టి మనం పోవాల్సింది. శాస్త్రం ప్రకారం మ్యారేజ్ చేసుకుని శాస్త్రం ప్రకారం ఏదైనా అడాప్ట్ చేసుకున్నాడు అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం. అది తెలిసినట్లయితే దాన్ని ఆటోమేటిక్గా ఓకే 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 మీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఆ భారతి ఇంకా ఇద్దరు చూద్దాం. చెప్పండి ఇది భారతి. అదే నేను కూడా మొదటి చెప్పిన అంటే చెప్పాలనుకున్నాను. ఓకే వెరీ గుడ్. సరే నేను కూడా అదే చెప్పాను. ఓకే భార్యను ఒప్పించాలి లేదా భార్యను ఒప్పించాలి, ఒప్పించి చేయాలి. ఇటు ఇటు ఇది ధర్మమే అది ధర్మమే తెచ్చారు కాబట్టి రెండు ధర్మమే. భార్యను ఒప్పించి భార్యను చూడాలి, పిల్లోని చూడాలి, నా ఉద్దేశం అది. ఓకే వెరీ గుడ్. లలితాదేవి. అదే గురువు గారు, అదే గురువు గారు, ఎంతైనా కట్టుకున్న భార్య కదా, కాకపోతే ఆయన కూడా కొంచెం ఆయన విలువ, ఆయన ఆలోచనలకి కూడా ఆమె కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాల. అదే ఆయన అర్థం ఏట్లో ఆయనకు బయటికి ఒప్పించి ఆ ఆర్ఫన్ ని అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకు తర్వాత గర్భం దాల్చింది, ఆయనకు మనసులో మొదలు పుట్టిందేమో ఆర్ఫన్ ని అడాప్ట్ చేసుకుందాం అనేది. అది వాళ్ళకు ఒక వరంగా వచ్చిందో ఏమో ఆ ఆలోచన. ఒక అనాథకి ఒక పేరెంట్స్ ఇవ్వాల అనేది వాళ్ళకు ఒక వరంగా వచ్చి వాళ్ళకు ఒక ఓన్ చైల్డ్ అనేది వాళ్ళకు రాసి పెట్టిందేమో తర్వాత అనిపిస్తుంది. అదొక వరం ఏమో, మంచికి మంచి జరుగుతుంది అంటారు కదా, అలాగా. ఓకే లాస్ట్ శ్రీనిధి. ఇంకా మనకి టైం అయిపోతుంది. నావి కూడా అదే భయ్యా, అంటే ఇద్దరు వాళ్ళ వైఫ్ కూడా ఒప్పించి ఇద్దరిని చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కాబట్టి ఒకవేళ ఏమన్నా అయినా ఇద్దరికి కూడా ఆ ఇద్దరి పిల్లలు ఒకరికొకరు తోడుగా ఉంటారు. సో వాళ్ళ వైఫ్ ని ఒప్పించి ఇద్దరిని చూసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నాను. ఓకే ఇది మనకు ఆవిడ ఒప్పుకునేటట్టు లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏది కరెక్ట్ ఏది తప్పు కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఆ వ్యక్తి ఎవరు, ఆయన ఐడెంటిటీ ఏంటి. ఇప్పుడు రాముడు వచ్చాడండి, శ్రీరాముడు ఉన్నాడు. సీతాదేవిని కష్టపడి కొట్లాడి అక్కడి నుంచి రావణాసుని ఓడించి సీతాదేవిని పట్టుకొచ్చుకున్నాడు. ఇంకా ఆ ప్రజల్లో ఏదో ఒక అపోహలన్నీ మొదలైనవి, ప్రజల్లో ఒక అపోహలన్నీ మొదలైనవి. సో ఇప్పుడు రాజు శ్రీరాముడు భర్తగా భార్య మీద అత్యంత నమ్మకం. సో ఆవిడని వదులుకోలేడు, ఆమె లేకుండా బతకలేడు, ఎన్నో కష్టాలు పడి తీసుకొని వచ్చుకున్న వ్యక్తి. సో యాజ్ ఎ హస్బెండ్ భార్యకి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఆయన యొక్క ధర్మం. అక్కడ రాజుగా ఒక ఆదర్శంగా ఉండడం ఒక ధర్మం. నేను ఎవరిని, నేను రాజునా హస్బెండ్నా? వాట్ ఈజ్ మై ఐడెంటిటీ? నేను రాజుని అనుకోండి, రాజుకు ఒక ధర్మం ఉంటుంది, రాజుకు ఒక ఆదర్శం ఉంటుంది. నేను భర్తను అన్నాను అనుకోండి, భర్తకు ఒక ఆదర్శం ఉంటుంది, ఒక రాజ్యం ఉంటుంది. సో నా ఐడెంటిటీ ఏంటి అన్నది డిసైడ్ చేస్తుంది. ఈ వ్యక్తి కనుక ఆ ఊరు ముసలతను ఆయన ఆ ఊరి సర్పంచో ఏదో ఒక ముఖ్యానో ఏదో ఉన్నాడు అనుకోండి, ఆయన ఎలా బిహేవ్ చేయాలి? ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ న్యాయంగా ఉండేటట్టు, ఒక ఆదర్శంగా ఉండేటట్టు చేయాలి. నేను ముఖ్య అని అనుకున్నాడు అనుకోండి, అదొక రకంగా బిహేవ్ చేస్తాడు. నేను నా సొంతం చూసుకోవాలి, నా లైఫ్ నేను చూసుకోవాలి అనుకోండి, ఒక రకంగా బిహేవ్ చేస్తాడు. సో మన ధర్మం అన్నది ఎప్పుడైనా కానీ మన ఐడెంటిటీని బట్టి డిఫైన్ అవుతుంది. వాట్ ఈజ్ మై ఐడెంటిటీ?
నేనెవరిని, వాట్ ఈస్, నేను నేను నా నా యొక్క నిజ స్వరూపం ఏంటి? నేను ఇప్పుడు హస్బెండ్ అనుకోండి, భార్యకి హస్బెండ్ అనే లెవెల్ ఐడెంటిటీ పెట్టుకున్నాడు అనుకోండి, డెఫినెట్గా ఆ వైఫ్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది హిస్ ఐడెంటిటీ ఈస్ ఐఆమ్ ది హస్బెండ్ ఆఫ్ దట్ వైఫ్, దెన్ హీ హ్యాస్ టు డే దట్. ఒకవేళ పాపం వస్తే పాపం వచ్చింది, ఆ పిల్లాడికి నష్టం వస్తే నష్టం వచ్చింది. హిజ్ ఐడెంటిటీ ఈస్ దట్, లైక్ దట్. బట్ ఇఫ్ హిజ్ ఐడెంటిటీ ఈస్ డిఫరెంట్, ఆ ఊరు సర్పంచ్ ఏదో ఉన్నాడు అనుకోండి, ఇంకా ఒకడికి మాట ఇచ్చి ఆ మాటని నేను నా నా సొంత సుఖం కోసం అని ఆ మాటను తప్పుడు అంటే సమాజం అంతా పాడైపోతుంది. ఇక్కడ సమాజం యొక్క దృష్టి ఆలోచించాల్సి వస్తుంది. ఆ సమాజం యొక్క దృష్టి పెట్టుకోవాలి. సో మన ఏదైనా సరే, వాట్ ఈజ్ మై డ్యూటీ అన్నది ఈజ్ డిఫైన్డ్ బై అవర్ ఐడెంటిటీ. వాట్ ఈజ్ మై ఐడెంటిటీ? నేను ఎవరి కింద నేను నాది నేను చూసుకుంటున్నాను. ఫస్ట్ శ్రీకృష్ణ పరమాత్మ అదే కరెక్ట్ చేశాడు సెకండ్ అధ్యాయం నుంచి. అర్జునుడికి వచ్చేసి, నువ్వు ఏదో ఒక ధర్మరాజు యొక్క తమ్ముడివి, మన ఒక భీష్మపితావుడి యొక్క మనవాడివి అని నువ్వు లెక్కేసుకుంటున్నావు. నీ ట్రూ ఐడెంటిటీ వచ్చేసి భగవంతుడి యొక్క దాసుడివి. నువ్వు భగవంతుడి యొక్క దాసుడివి. సో భగవంతుడి గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో నువ్వు పనిచేయాల్సిన పని నీకుంది. నువ్వు దట్ ఈస్ యువర్ ట్రూ ఐడెంటిటీ. అది కరెక్ట్ చేశాడు. అది రెండో అధ్యాయం వచ్చినప్పుడు నేను చాలా డీటెయిల్గా స్టడీ చేద్దాం. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన మన బాధ్యత, మనం చేయాల్సిన పని, మన వృత్తి, మన ఒక ధర్మము, ఇవన్నీ ఎప్పుడు ఎలా డిఫైన్ అవుతాయి? మన ఐడెంటిటీని బట్టి డిఫైన్ అవుతాయి. మన ఈ రాముడి యొక్క దశరథుడు ఉన్నాడు. దశరథుడు ఏమైంది? దశరథుడు వచ్చేసి కైకేయికి ఎప్పుడో మాట ఇచ్చాడు, నీకు 2 వరాలు ఇస్తానని చెప్పి. అంతకంటే ముందు రాముడికి వచ్చేసి అందరూ మన సామంతుల మధ్యన, అందరి యొక్క సామంతుల పక్షంలో, ఋషుల మధ్యన, అందరి మధ్యన కూర్చోబెట్టి నిన్ను రాజుని చేస్తాను అన్నాడు. అందరు సమేతంగా అందరి యొక్క ఒపీనియన్ తీసుకుని వాళ్ళందరూ ఏకీభవిస్తే నిన్ను రాజుని చేస్తానని రాముడికి మాటిచ్చాడు. రాముడికి ఒక రాజులాగా మాటిచ్చాడు. అటు మన కైకేయి కూడా నేను నీ వరాలు తీరుస్తానని చెప్పి ఒక రాజులాగానే వరాలు ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి కైకేయి మాట వరాలు ఇస్తే రాముడికి నష్టం అవుతుంది. రాముడికి రాజ్యం చేస్తే అక్కడ నష్టం అవుతుంది. అది ఎంత క్షోభ అయిపోయిందంటే మన దశరథుడు 10 రథాలు 10 డైరెక్షన్లోనూ రథాన్ని నడిపించేంత దక్షత ఉన్నవాడు, అంతటి మహానుభావుడు కుప్ప కూలిపోయాడు. ఎందుకు వెనక్కి రాకుండా అర్జున్ కంటే ఇంకా ఘోరంగా కూలిపోయి ఏమి చేయలేడు. అటు రాముడికి చేస్తానని చెప్తే ఇక్కడ పోతుంది, ఈమెకి చేస్తానని చెప్తే రాముడికి పోతుంది. ఇంకా ఏది అసలు నోట్లోంచి మాట రాలేదు. ఏం ఆన్సర్ చెప్పాలి? ఎవరికి ఏం ఆన్సర్ చెప్పాలి? అప్పుడు రాముడు వచ్చేసి అసలు ఏంటి ప్రాబ్లం అనగానే కైకేయి చెప్తుంది ఇది ప్రాబ్లం అని చెప్పి. అయితే ఒక ధర్మం ఉంది. తండ్రి చేసిన అప్పు కొడుకు వస్తుంది. మనము అప్పు చేసామనుకోండి, మీరు అప్పు చేస్తే ఆ అప్పు ఏమవుతుంది? మీ సంతానానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు 10 లక్షలు ఏమో అప్పు తీసుకున్నారు, 8 లక్షలు తీర్చారు, 5 లక్షలు తీర్చారు. మిగిలిన 5 లక్షలు మీ సంతానం తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. అది సో తండ్రి చేసిన అప్పు కొడుకు వస్తుంది. అదే తండ్రి జైలుకు పోయాడు అనుకోండి, 10 ఏళ్ల శిక్ష అనుభవించాలి. 8 ఏళ్ల శిక్ష తర్వాతే మనిషి పోయాడు. ఇంకా 2 ఏళ్ళు నువ్వు అనుభవించు అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళి జైల్లో అయ్యారు. ఆ శిక్ష అన్నది తండ్రికి ఆగిపోతుంది. అంటే ఇది క్రిమినల్ కేసు అయితే. సివిల్ కేసు అయితే ఆ తండ్రి చేసిన అప్పు ఆ పిల్లలు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో తండ్రి ఇచ్చిన మాట ఏదో రాజ్యం ఇస్తా, అదొక కాంట్రాక్ట్ ఉంది. అది సివిల్ కాంట్రాక్ట్. అది నేను నీకు చేసినందుకు ఇట్లా నా 14 ఏళ్ళు వనవాసం పంపిస్తాను, నా రాజ్యం ఇచ్చేస్తాను. సో తండ్రి చేసినప్పుడు కొడుకు వస్తుంది కాబట్టి రావణుడు ఏమన్నాడు? నేను తీసేసుకుంటాను ఆ అప్పు నేను తీసుకుంటానని చెప్పి ఆయన రాజ్యం ఇచ్చేస్తాడు. 14 ఏళ్ళు వనవాసంకి వెళ్ళిపోయాడు. సో హీ హాస్ టేకెన్. దశరథ చెప్పలేకపోయాడు. అదొక దశరథ ఇంకో ఆన్సర్ ఇస్తాడు, ఇస్తాడు. రాముడా ఒక పని చేయి, నువ్వు నా మీద యుద్ధం చేసిన రాజ్యం తీసుకో అంటాడు, నన్ను ఓడించే అంటాడు. దశరథుడు ఒక మంచి సొల్యూషన్ తీసుకొస్తాడు.
నేను నీకు రాజ్యం ఇవ్వలేకపోతున్నాను. నీకు ఇచ్చిన కాంట్రాక్ట్ నేను బ్రేక్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎవరు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గర దుర్యోధనుడు ధర్మరాజు దగ్గర కాంట్రాక్ట్ బ్రేక్ చేసినట్టు భగవద్గీత అందుకే వచ్చింది కదా. ఒక కాంట్రాక్ట్ అయింది, ఆ కాంట్రాక్ట్ బ్రేక్ చేశాడు. సో నేను నీకు కాంట్రాక్ట్ ఇచ్చాను, నేను రాజ్యం చేస్తాను, నాకు అది బ్రేక్ చేశాను కాబట్టి నువ్వు యుద్ధం చేసిన నడవకట్టు అంటాడు. రాముడు అంటాడు, నువ్వు చేసిన అప్పు నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఆ అప్పు నేను తీసుకుంటాను అని చెప్పి రాముడు వచ్చేసి వెళ్ళిపోతాడు. సో తర్వాత దశరథుడు పోయిన తర్వాత ఈ భరతుడు వచ్చి అంటాడు, ఓకే నేను ఇప్పుడు రాజుని అయిపోయాను, నా రాజ్యం కాబట్టి నేను నా రాజ్యం నీకు ఇచ్చేస్తాను అంటాడు. సో నువ్వు వచ్చేసే రాజుకు అంటాడు. అయితే ఈ 14 ఏళ్ళ ఏదైతే వనవాసం ఉందో, 14 ఏళ్ళ వనవాసం ఏముందో ఆ కాంట్రాక్ట్ నీకు లేదు కదా. భరతుడికి ఆ కాంట్రాక్ట్ బ్రేక్ చేసే అధికారం లేదు. ఎందుకంటే నువ్వు రాజువి, బట్ ఇంకొక కాంట్రాక్ట్ ఉంది 14 ఏళ్ళ వనవాసం, అది నువ్వు బ్రేక్ చేసే నీకు అధికారం లేదంటాడు. సో కైకేయి ఉంటుంది, నేను దీని ఏమంటారు, నేను తీసేస్తున్నా అంటది. ఆ 14 ఏళ్ళ వనవాసం నేను తీసేస్తాను. అది నువ్వు తీసేస్తే మా ఇప్పుడు తండ్రి గ్యాస్ పైసలు నువ్వు ఇస్తా అంటావా? మ్యూట్ చేసుకోండి. సో అది కైకేయి కూడా అధికారం లేదు. ఎందుకంటే నేను తీసేస్తున్నాను అంటే ఆ కాంట్రాక్ట్ అతను కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అది చేయడానికి ఆ మనిషి లేడు, దశరథుడు లేడు. సో అందుకని ఇక్కడ ఏమవుతుంది, ఐడెంటిటీ అక్కడ హౌ ఆర్ యు ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్, ఆ పాయింట్లో రాముడు వచ్చేసి ఒక కొడుకుగా ధర్మం నిర్వర్తించాడు. హీఈస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సన్ ఎట్ దట్ పాయింట్, బికాస్ ఆ సిచ్యువేషన్లో ఒకవేళ ఆ ఐడెంటిటీ తీసుకోకపోయి ఉంటే అదొక లాక్ జామ్ ఉండిపోయేది. దశరథుడు ఏం చేయాలి, ఈ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ రెండు ఉండిపోయాయి. ఇక్కడికి వచ్చాక హీ హాస్ టేకెన్ ఐడెంటిటీ ఆఫ్ ఏ కింగ్. సో మనం చేయాల్సిన ధర్మం ఇప్పుడు మన ఐడెంటిటీని మనం తీసుకున్న ఐడెంటిటీ మీద డిపెండ్ అవుతుంది. సో అది మనం 2వ అధ్యాయంలో అది చాలా డీటెయిల్గా చదువుదాం. ఇది మన వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీ ప్రకారంగా మనం డెసిషన్ తీసుకుంటే ఇంకా ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఉండవు. సో ఓకే, ఇప్పుడు ఇదొక ఐడెంటిటీ చూడండి. ఇది ఒక చక్కటి ఎగ్జాంపుల్. మీరు పైనుంచి చూస్తున్నారనుకోండి, ఇదే సిలిండర్ మీకు సర్కిల్ లాగా కనబడుతుంది. ఇక్కడి నుంచి చూస్తున్నారనుకోండి, మీకు ఇది ఒక స్క్వేర్ లాగా కనబడుతుంది. ఇది ఇంకా మంచి ఎగ్జాంపుల్. ఇది చూస్తే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ ముసలాడు లాగా ఉంది. అదే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నారనుకోండి, మీకు కనబడిందండి, ఈవిడ ముసలావిడ, ఈవిడ పడిచి ఆవిడ. అదే మీరు పాయింట్ ఆఫ్ వ్యూ మార్చారనుకోండి, ఇదే పడుచు పిల్ల ముసలాగా కనబడుతుంది. సో మనకి ఈ ఐడెంటిటీ వచ్చేసి మన పాయింట్ ఆఫ్ వ్యూ మీద డిపెండ్ అవుతుంది. మన పాయింట్ ఆఫ్ వ్యూ మీద మనం చూసే దాన్ని బట్టి ఇది కరెక్టే, మనం చూస్తున్న దృష్టిని బట్టి ఇది కరెక్ట్, ఈ దృష్టి బట్టి ఇది కరెక్ట్. సో ఈ రెండు కరెక్టే, ఈ దృష్టిలో ఇది కరెక్టు, ఆ దృష్టిలో ఆ కరెక్టు. అయితే మనం ఫస్ట్ కరెక్ట్ చేయాల్సింది ఏంటి, ఈ వ్యూ కాదు, మనం చూస్తున్న పాయింట్, మన ఏ కోణం నుంచి చూస్తున్నాం ఆ కోణం అనేది ఫస్ట్ కరెక్ట్ చేసుకో. సో దట్ ఈ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతలో అర్జునుడికి ఫస్ట్ కరెక్ట్ చేసిందల్లా ఆయన చూడాల్సిన కోణం. ఓకే, సో నిన్న చూసాము అర్జునుడు వచ్చేసి ఈ యుద్ధం చేయడం వల్ల ఈ కులం నష్టం అవుతుంది. ఆ కులం నష్టం వల్ల మనకి స్త్రీలందరూ ఏంటి, అప్పటి వరకు మన బంధువుల్ని చంపనన్నాడు. బంధువుల్ని చంపితే మనం వాళ్ళ రక్తం మీద మనకేంటి ఆనందం అన్నాడు. కొన్ని బంధువులు చంపకుండా వేరే సైనికులు చంపాలంటే ఆ సైనికులు చంపడం వల్ల కూడా నష్టాలని చెప్తుంది. వాళ్ళ స్త్రీలకి ఆలనా పాలన ఉండదు కాబట్టి, వాళ్ళు తప్పుదారు పట్టదు కాబట్టి ఒక వర్ణ సంకరం అయిపోతుంది. వాళ్ళకి పిండోదకాలు వదిలే వాళ్ళు ఉండరు. అందుకని ఈ చాలా దోషం అయిపోతుంది. దోషే ఏతే కుల జ్ఞానం వర్ణసంకర కారకై ఉచ్యంత్యే జాతి ధర్మ కులధర్మ శాశ్వత. వాళ్ళకి ఆ శాశ్వతంగా వాళ్ళకి కుల ధర్మాలన్నీ చేయకుండా అయిపోతుంది.
అయితే కృశ్చన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసం భవతీత్య అనుసృష్టమా భవతీ అనుసృష్టమా. వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఆ కులాన్ని ధర్మాన్ని నాశనం చేసేస్తారో వాళ్ళకి ఎప్పటికీ నరకం నియతం వాసే, వాళ్ళు ఎప్పుడు నరకంలో ఉండిపోతారు అని నేను అనుసృష్టమా అంటే నేను విన్నాను, పండితుల ద్వారా నేను విన్నాను అని చెప్పి అర్జునుడు వచ్చేసి ఈ మన శ్రీకృష్ణుడికి ఆ యుద్ధం ఎందుకు చేయకూడదు అన్న దాని మీద వాదన వినిపిస్తాడు ఆయన. సో ఇక్కడ ఏంటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, అర్జునుడి వాదన ఏది తప్పు కాదా అంటే తప్పు కాదు. ఎందుకంటే కోణం చూస్తున్నారు, ఒక కోణం నుంచి చూస్తున్నారు. ఆయన 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 చేయాల్సిన కోణం ఏంటి, ఆయన చూడాల్సిన దృక్పథం ఏంటి, ఈ కోణం నుంచి చూస్తే అవన్నీ కరెక్టే. సో ఆ కోణం మీద తర్కాలు వాదాలు పెట్టలేదు. మన శ్రీకృష్ణుడు చేసిందల్లా ఆ కోణాన్ని మార్చాడు. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ హి హస్ టు సీ, దాన్ని మాత్రం కరెక్ట్ చేశాడు. సో శ్రీలక్ష్మి గారు చేయలేపారు, చదువుతారా? ఓం శ్రీ పరమాత్మనే నమః. అధ ప్రథమోऽధ్యాయః అర్జున విషాద యోగః. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యత్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యో తన్మే క్షేమతరం భవేత్. ఈ రెండు శ్లోకాలు ఒకేసారి చదవాలి. బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యత్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యో తన్మే క్షేమతరం భవేత్. శ్రీలక్ష్మి అహోబత్ మహత్ పాపం. అహో అంటే హో, అలాస్. బత అంటే ఇది కూడా అయ్యో అన్నట్టుగా, ఓహో అయ్యో. అలాస్ తెలుగు ఇంగ్లీష్లో చెప్పాలంటే అలాస్, ఓహో అలాస్, ఓహో. అహోబత్ మహత్ పాపం, చాలా గొప్ప పాపం చేస్తున్నాం. కర్తం వ్యవస్థిత వయం, ఇక్కడ గొప్ప పాపం చేయడానికి మనం వ్యవస్థిత ఇక్కడ సమూహం చేస్తున్నాం. ఎవరము? వయం, మనమందరం. ఇప్పుడు నేను చేస్తున్నట్లేదు, మనమందరం తప్పు చేస్తున్నాం. అహోబత్ మహత్ పాపం. ఇప్పటి వరకు వయం అనే వర్డ్ వాడలేదు, ఇప్పటి వరకు మనమందరం అని అనలేదు. ఇక్కడ వచ్చేసరికల్లా వయం, మనమందరం. అహోబత్ మహత్ పాపం కర్తం వ్యవస్థిత వయం, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ చెప్పేశాడు మనమందరం తప్పు చేస్తున్నాం. ఎందుకు యత్ రాజ్య సుఖలోభేన, ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఈ రాజ్యంలో సుఖాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? సుఖం ఎక్కడ పెడుతున్నాడు? రాజ్యంలో పెట్టుకుంటున్నాడు. మన సుఖం రాజ్యంలో ఉందా? భోగాల్లో ఉన్నాయా? ప్రపంచ వస్తువుల్లో ఉందా? అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, అది పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ. అహోబత్ మహత్ పాపం కర్తం వ్యవస్థిత వయం యత్ రాజ్య సుఖలోభేన, రాజ్యంలో సుఖం ఉంది, ఆ సుఖం గురించి, లోభేన అంటే ఆ సుఖం గురించి, హంతుం స్వజనముద్యతాః. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది? టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. అహోబత్ మహత్ పాపం కర్తం వ్యవస్థిత వయం యత్ రాజ్య, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి యత్ రాజ్య సుఖలోభేన, ఈ రాజ్య సుఖం, రాజ్యంలో సుఖం ఉంది, ఆ రాజ్య సుఖం గురించి, లోభేన అంటే ఆ సుఖం గురించి, ఆ రాజ్యంలో ఉన్న సుఖం గురించి, హంతుం స్వజనముద్యతాః, మన స్వజల్ని మనం చంపడం, చంపడానికి
ఈ ఉద్యత ప్రిపేర్ అయ్యి వచ్చాం మనం. ఎవరు? భయం భయం అన్నాడు. ఇక్కడ ఏమైపోయిందంటే ఎప్పుడైతే ప్రాబ్లం ఇక్కడ లోపల అర్జునుడికి ఒక శంక ఉంది. యుద్ధం చేయాల్సింది ఒక ధర్మం. యుద్ధం చేస్తే వాళ్ళందరినీ చంపాలన్న ఒక కరుణ. సో చంపడమా ధర్మం చేయడమా అది ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే సంకటం వచ్చిందో అప్పుడు ఏమవుతుంది, ఆ యుద్ధం చేయట్లేదు, ధర్మాన్ని నేను పక్కకు పోతున్నానన్న ఫీలింగ్ ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ వచ్చినప్పుడు, తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ తప్పులు అందరినీ అలా కలపాలని ట్రై చేస్తారు. స్వామీజీ చెప్తుంటారు ఒక మాట, మీరు ఎప్పుడన్నా ఈ జూదాగాళ్ళు, ఈ తాగుబోతులు, సట్టాబాజులు వీళ్ళందరినీ చూసుకోండి. వాళ్ళు అన్ని తప్పులు చేస్తుంటారు. వాళ్ళలో పిచ్చి ఐక్యమత్యం ఉంటుంది. పిచ్చి ఐక్యమత్యం ఉంటుంది. ఎవరినైనా అడగండి, ఎవడైనా తాగుతున్నాడు, లేదు సార్ ఎప్పుడు తాగట్లేదు. ఎవడ సట్టా ఏం సార్ ఎవడు చేయట్లేదు. వాళ్ళలో పిచ్చి ఐక్యమత్యం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? తప్పు చేసేవాడు ఏం చేస్తాడంటే, ఆ తప్పు 10 మంది మీద డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అనుకోండి, అది వాల్యూ, ఆ పనిష్మెంట్ తగ్గుతుంది. పనిష్మెంట్ తగ్గుతుంది వాళ్ళకి. సో ఆల్ ద పీపుల్, తప్పు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఐక్యమత్యం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అర్జునుడు కూడా ఇక్కడ లోపల తప్పు చేస్తున్నాను, ధర్మాన్ని పక్క పెడుతున్నాను అనుకున్నాడు. అనగానే అందరు భయం మనందరినీ కల్పేశాడు. అదే మెచ్చుకుంటున్నప్పుడు 10 మందిని మెచ్చుకున్నాడు అనుకోండి, అది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మెచ్చుకునేటప్పుడు అందరూ నన్ను ఒక్కనే మెచ్చుకోవాలనుకుంటారు. ఎందుకు? 10 మంది మెచ్చుకున్నాడు అనుకోండి, డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అది డిస్ట్రిబ్యూట్ అయిపోతే నాకు ఓన్లీ 10% వచ్చింది. 10 మంది కాదు 10% వచ్చింది నాకు మెప్పు. కరెక్ట్. ఒక్కడే అనుకోండి 100% వస్తుంది. సో అహోభాత్ మహత్ పాపం కర్త. అందుకే టాలెంటెడ్ గొప్ప వాళ్ళు, సైంటిస్టులు బాగా కొట్టుకుంటుంటారు. ఈ సట్టాబాజులు వీళ్ళందరూ ఫుల్ దీనేమంటారు, ఐకమత్యం ఉంటుంది వాళ్ళకి. ఆ ఐకమత్యం తీసుకొచ్చేస్తారు అనమాట. సో అహోభాత్ మహత్ పాపం కర్తం వ్యవస్థిత అభయం. ఎందుకంటే తప్పు చేస్తున్న లోపల ఫీలింగ్ ఉంది. యత్ రాజ్యసుఖలోభేన, ఈ రాజ్యంలో సుఖం ఉంది, ఈ రాజ్యంలో నాకు ఆనందం ఉంది అని ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు హంతం స్వజనం వచ్చేది. మనమందరం ఇలా వచ్చేసామని సో దానికి కన్క్లూజన్ ఏమి ఇస్తున్నాడు? దానికి కన్క్లూజన్, ఎది మాం అప్రతీకారం, నేను ప్రతిఘటించకుండా, మాం ఒకవేళ నేను ప్రతిఘటించకుండా, మాం ప్రతికారం అశస్త్రం శస్త్రపాణీయం, శస్త్రాలు ఏమి పెట్టుకోకుండా నేనేమి ప్రతించకుండా ఉంటే, శస్త్రప్రాణీయ ధృతరాష్ట్ర, నేను ఏమి శస్త్రాలు పెట్టుకోవట్లేదు, ప్రతిఘటించట్లేదు. వాళ్ళు వచ్చి చంపుతుంటే నేను చేతి కూడా అడ్డు పెట్టట్లేదు, శస్త్రాలు ఏమి పట్టుకోవట్లేదు. కానీ ధాతరాష్ట్ర అంటే ధృతరాష్ట్ర పిల్లలు కౌరవులు, శస్త్రపాణీయ చేతిలో అన్ని ఆయుధాలు ధరించి, రణేహన్యం నన్ను గనక ఈ యుద్ధంలో నన్ను చంపేస్తే, తత్మే క్షేమతరం భవే, అది నాకు చాలా క్షేమతరం. నేను వాళ్ళని చంపను, నేను ప్రతీకారం చెయ్యను, ఆయుధం లేపను. అలా ఆ స్థితిలో వాళ్ళ ఆయుధాలు పట్టుకొచ్చి ఆ కౌరవులు వచ్చి నన్ను రణంలో చంపేసినా సరే అదే నాకు క్షేమతరం అని చెప్పి అర్జునుడు ఒక డెసిషన్కి వచ్చేసారు ఇక్కడ. సో ఎంత మైండ్ వీక్ అయిపోయిందంటే, ఆ బాధలో, క్షోభంలో, ఆ శోకంలో మనిషి యొక్క స్ట్రెంత్ అంతా పోయి యుద్ధం చేయడమే కాదు, నేను పోయినా పర్వాలేదు అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు చంపినా సరే నాకు బాధ లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని సంజయుడు కంక్లూడ్ చేస్తున్నాడు. సంజయుడు వచ్చి కంక్లూడ్ చేస్తున్నాడు ఏం చేశాడు అని. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఓం సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః.
సంజయ వాచ ఏమో చెప్తున్నాడు, ఏం ఉక్త అర్జున సంఖ్య. ఈ అర్జునుడు ఈ మాటలు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? అహోబత్ మహత్ పాపం కర్తం వ్యవస్థావ్యం యతరాజ సుకులోభైన హంతుం సజనముజ్జిత. వాళ్ళు నేను అప్రతీకారం అశస్త్రం ఉన్న వాళ్ళు నన్ను చంపేసినా సరే నాకు అదే శ్రేయస్సు అని చెప్పి ఏముక్తార్జున సంఖ్యే రథోపస్తే రథోపస్థ ఉపవాసిత్. రథంలోనే కొలబడిపోయాడు. ఆ యుద్ధ మధ్యంలో, ఈ యుద్ధ రంగంలో ఆ రథంలోనే కూర్చుండిపోయాడు. ఇంకా ఏముక్త అర్జున సంఖ్యే, ఆ రథంలోనే ఆ రణరంగంలో ఉన్న రథంలోనే ఉపావిశత్ అంటే కూర్చుండిపోయాడు. కూర్చుని ఏం చేశాడు? విసిరేసి పడేశాడు. ఏంటది? శరం చాపం. మన ఈ ధనస్సు ఇంకా బాణాలు. శరం అంటే బాణాలు. బాణాలతో కూడా ఆ ధనస్సు కింద పడేశాడు. సచరం చాపం బాణాలతో కూడా ఈ ధనస్సుని కింద పడేశాడు. విసిరేశాడు కింద పడి దూరంగా విసిరేశాడు. ఎందుకు? శోక సంవిఘ్న. శోకంలో విఘ్న కాదు. విఘ్న అంటే అది విఘ్నం, అది ఆబ్స్టకిల్. విఘ్న అంటే డిస్టర్బెన్స్. ఘా లేదు ఇక్కడ. డిస్టర్బ్ అయిపోయాడు, బాగా డిస్టర్బ్ అయ్యాడు. సంవిఘ్నం అంటే బాగా డిస్టర్బ్ అయిపోయాడు. శోకంలో బాగా డిస్టర్బ్ అయిపోయి, మనసులో బాగా డిస్టర్బ్ అయిపోయి ఏం చేశాడు? ఆ బాణాలతో పాటు ఆ ధనస్సుని విసిరేసి ఆ రథంలోనే కూర్చుండిపోయాడు సంజయుడు. ఇది మన మొదటి అధ్యాయం. ఇది పాత రోజుల్లో ఇట్లా పుస్తకాలు ఉండేవి కాదు. చాప్టర్ 1 అయిపోయింది, చాప్టర్ 2 కొత్త పేజ్లో అట్లా స్టార్ట్ అయ్యేది ఉండేది కాదు. అన్నీ ఒకే తాళపత్రాల్లో ఉండేవి. సో ఆ చాప్టర్ అయిపోయిందని చెప్పుకోవడం కోసం అని క్లోజింగ్ ఒకటి ఉండేది అనమాట. చాప్టర్ క్లోజర్ శ్లోకం. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఎవరైనా ఒక్కళ్ళు చెప్తారండి? కొత్త వాళ్ళు ఎవరైనా? లేకపోతే ఓకే, శ్రీలక్ష్మి గారు ఒక్కళ్ళు చెప్పేసి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఓకే. ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతాసులో, ఈ భగవద్గీత లోపల ఉపనిషత్సు నుంచి వచ్చింది. బ్రహ్మ విద్య, ఇది ఒక బ్రహ్మ విద్య. యోగ శాస్త్రం అంటే ఒక విద్య, ఒక తత్వం గురించి చెప్పడం కాదు, ఆ తత్వాన్ని ఎలాగా పొందాలో అది కూడా చెప్పిన శాస్త్రం ఇది. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. అది మామూలుగా ఇది నువ్వు చేయాల్సిన డ్యూటీ అని చెప్పడం కాదు, ఆ డ్యూటీ ఎలా చేయాలో కూడా చెప్పింది. నాట్ ఓన్లీ ద గోల్ బట్ ఆల్సో ద ప్రాసెస్. నువ్వు 10 కిలోలు వేడి తగ్గుతాను, అది నీకు చెప్పిన డ్యూటీ, అది నీకు వచ్చింది చెప్పి అది ఎలా తగ్గాలి, ఆ పథకం, ఆ సైన్స్, అది కూడా ఒక శాస్త్రం, అది కూడా ఒక యోగ శాస్త్రం. సో 10 కిలోలు తగ్గాలి. ఆ 10 కిలోలు తగ్గాలంటే నువ్వు ఇంత ఫుడ్ తినాలి, ఇంత ఎక్సర్సైజ్ చేయాలి, నువ్వు ఇట్లాగా ప్రోటీన్ తినాలి, ఇంత కార్బ్ తినాలి, ఇంత ఫ్యాట్ తినాలి. అదొక డైట్ కంట్రోల్ ఇచ్చి, ఆ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఇచ్చి, ఎక్సర్సైజ్ ఇచ్చి అదంతా చెప్పేది యోగ శాస్త్రం. అది ఒక శాస్త్రం, అదొక సైన్స్. సో బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున. అది ఎట్లా వచ్చింది? శ్రీకృష్ణ సంవాదే. ఆ ఇద్దరి సంవాదన వల్ల వచ్చింది. వాళ్ళిద్దరి ఒక డిస్కషన్ నుంచి వచ్చిన ఈ టాపిక్ ఇది. సో అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. ఇది ఒక ప్రథమోధ్యాయం, దాని పేరు అర్జున విషాద యోగం. అయితే ఇప్పుడు ఒకసారి దీన్ని సమ్మరీ చూద్దాం. అయితే ఫస్ట్ ఇందులో చూడాల్సిన మనకి ఇందులో నేర్చుకున్న విషయాలు ఏంటంటే, అందరికీ ఒకే పరిస్థితి.
దుర్యోధనుడికి మన అర్జునుడికి, భీముడికి, నకులుడికి, భీష్ముడికి, ద్రోణుడికి అందరికీ అందరూ యుద్ధం కోసం వచ్చారు. అందరికీ అదే యుద్ధ రంగంలో ఉన్నారు. సేమ్ ప్లేస్లో ఉన్నారు, సేమ్ లొకేషన్లో ఉన్నారు. అయితే ఒక ఆ పరిస్థితి వలన ఒక్కొక్కరికి ఒక్కో టైప్లో వాళ్ళ మనోభావాలు వచ్చాయి. దుర్యోధన ఏమైంది, భయపడుతున్నాడు. దుర్యోధనకి అంతా భయమే. ఆ బలహీనమైన రాజులు ఉన్నారు చూసారా, కాశీ రాజులు, వాళ్ళు వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. ఆ యుద్ధానికి వచ్చి వాళ్ళలో ఒక ఉత్సాహం ఉంది. ఎందుకు, ఎప్పటి నుంచో ఉన్న కసి వాళ్ళకి ఆ రోజు తీరబోతుంది. కానీ బలమైన రాజులు ఉన్నారు. ఎవరు, మన ఈ దుర్యోధన వైపు. వాళ్ళు భయపడుతున్నారు. అరే చూడండి, సేమ్ థింగ్, ఒక సిచ్యువేషన్ సేమ్. ఆ బలమైన రాజ్యమేమో భయపడుతున్నాడు. ఏది, వాళ్ళు ఈ శంఖం ఊదగానే అందరికీ హృదయం అంతా ద్రవించిపోయింది. వాళ్ళకి వేదన వచ్చేసింది, వాళ్ళకి హృదయాలు. ఏది, ఒక శంఖం ఊతేనే. సో అదే దుర్యోధనుడేమో భయపడుతున్నాడు, బలహీన రాజులేమో ఉత్సాహపడుతున్నారు, మన ద్రోణుడేమో నిర్లిప్తంగా ఉన్నాడు, భీష్ముడికేమో వాత్సల్యం వచ్చేసింది. సో మనం ఏమనుకుంటాం, ఈ పరిస్థితి వల్ల నాకు ఈ కష్టాలు వచ్చాయి. పరిస్థితి వల్ల కాదు, మన మనస్థితి వల్ల కష్టాలు వస్తాయి, మనస్థితి వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవచ్చు. తర్వాత బలమైన గొప్ప లక్ష్యం ఉంటే జట్టులో ఒక ఉత్సాహం ఉంటుంది. అందరికీ కామన్ గోల్ ఉంది అక్కడ. అందరికీ, ఎవరు, కాశీరాజుకి, తర్వాత విరాట్ రాజుకి, ఇక్కడ మన అర్జునుడికి, భీముడికి, అందరికీ ఒక కామన్ గోల్ ఉంది. వేరే అక్కడ కామన్ గోల్ లేదు. సో ఎప్పుడైతే బలమైన లక్ష్యం, ఒక గొప్ప లక్ష్యం ఉంటుందో జట్టులో ఒక ఉత్సాహం కలిగిస్తుంటుంది. చెడ్డ వ్యక్తులు ఏం చేస్తారు, మంచి వ్యక్తులు ప్రతికూల భావాలు ఉద్వేగం చేసేట్టు చేస్తారు. ఏం చేస్తున్నాడు వాడు, దుర్యోధనుడు పోయి ద్రుపదుని చూస్తాడు, పోయి తవ శిష్యేన ద్రుపదపుత్రేన, ద్రుపడి పుత్రుడు నీ శిష్యుడు చూడు అక్కడ పోయి నించున్నాడు అని చెప్పి చెడ్డ వ్యక్తులు ఏం చేస్తారు, మంచి వ్యక్తులు ప్రతికూల భావాలు, ఏంటంటే రాంగ్ ఎమోషన్స్ ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఉద్వేగానికి ప్రతిచర్య వేరే వ్యక్తుల మీద భిన్నంగా ఉంటుంది. ఉద్వేగం చేసినంత మాత్రాన, ఎజిటేట్ చేసినంత మాత్రాన మనం ఎజిటేట్ అవ్వాలని లేదు. ద్రోణుడు ఏం చేశాడు, నిర్లిప్తంగా ఉన్నాడు. ఏమి అనుకుంటే వాగితే వాగేందుకు పూసుకున్నాడు, ఏం మాట్లాడాడు. భీష్ముడు కరుణించాడు. సో ఉద్వేగం చేసినంత మాత్రం మనం ఉద్వేగపడాలని లేదు. అయితే చెడ్డ వ్యక్తులు చేసేదే అది. వాళ్ళు పర్పస్ఫుల్గా మనలో ఒక కోపాన్ని రగిలించేటట్టుగా, లేకపోతే ఏదో ఒక రాంగ్ ఎమోషన్ వచ్చేటట్టుగా అది మనని ప్రేరేపిస్తుంటారు. ఇదే వ్యక్తిత్వాన్ని, ఇదే కాన్సెప్ట్ని మనం మంచికి వాడుకోవాలి. భగవంతుడి యొక్క మంచి గుణాలని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఆ చక్కటి గుణాలను మనం ఎప్పుడైతే ప్రతిధ్వనించేటట్టు చేస్తామో అది యోగ శాస్త్రం అవుతుంది. అది మన పురోగతికి పనిచేస్తుంది. సో ఉద్వేగాన్ని అందరూ ఒకే. అయితే భయం తగ్గించాలంటే, భయం పోవాలంటే ఏం చేయాలి, యాక్షన్ చేయాలి. దుర్యోధనుడు భయపడుతుంటే ఎందుకురా భయపడుతున్నాడు మాటలు అనలేదు. ఏం చేశాడు, శంఖం ఊతాడు భీష్ముడు. సో ఎవరైనా మీ చుట్టుపక్కల మనిషి భయపడుతున్నాడు అనుకోండి, మీరు డైరెక్ట్గా వెళ్ళి యాక్షన్ క్రియేట్ చేయాలి. దేని గురించి భయపడుతున్నాడో ఆ విషయం మీద యాక్షన్ చేస్తే ఆ మనిషికి ఒక భయం పోతుంది. ఇంకోటి, ఒక వ్యూహం ఉంటే సరిపోదు, ఆ వ్యూహాన్ని అమలు చేసే ప్రణాళిక కూడా ఉండాలి. సో పాండవులు ఏం చేశారు, శంఖాన్ని ఒక సమన్వయంతో ఊదారు. వాళ్ళు కౌరవులు వచ్చేసి ఆ గోముఖము, తుములోములు, ఈ బకాయిలు అన్నీ, సన్నాయిలు అన్నీ పట్టుకుని వాగారు. ఎవరికి ఏం కాలేదు. అదే పాండవులు ఏం చేశారు, ఓన్లీ శంఖాన్ని ఊదారు. అంటే ఒక ప్రణాళిక ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేశారు. దాని ఒక ప్లానింగ్, స్ట్రాటజీ అన్నీ చేసుకుని ఉండాలి. సో యుద్ధంలో కరుణభావం కూడా తెలివికి భ్రమింపజేస్తుంది. సో ఏమైంది, ఆ యుద్ధంలోకి వచ్చేసరికి కార్పణ్యం అనే ఎమోషన్ కార్పణ్యం అనేది ఆవహించేసి ఆ అర్జున్ని ఆలోచన సామర్థ్యాన్ని తగ్గించేసింది. ఏది కరెక్ట్, ఏది తప్పు అనే సామర్థ్యాన్ని తగ్గించింది. ఆ బుద్ధి ఏమైపోయింది, ఇంటలెక్ట్ ఆ భావానికి బానిస అయిపోయింది. సో ఇది కరెక్ట్, ఎప్పుడైతే
కరుణ అన్నది ఆవహించింది ఆ వ్యక్తిని. అంటే కోపం ఒకవేళ ఆవహించింది అనుకోండి, ఆ ఆవహించిన కోపం ఏం చేస్తుంది, మన బుద్ధిని మనం చేస్తున్న పనే కరెక్టు అన్నదిగా సమర్థించుకుంటుంటుంది. మనం చేస్తున్న పనే కరెక్ట్ అని. సో, ఎందుకు మనం మన మన మనస్తత్వం మన మనస్తత్వంలో లేము. ఆ కోపం గాని, ఈర్ష్య గాని, ఇంకా ఏదైనా సరే, ఏదైనా ఒక భావం అది మనల్ని ఎప్పుడైతే ఆవహించేస్తుందో, అది ఎప్పుడైతే కంట్రోల్‌లో తెచ్చుకుంటుందో, ఆ కంట్రోల్ తెచ్చుకున్న ఆ ఎమోషన్ అనేది మన ఇంటెలిజెన్స్‌ని కూడా నాశనం చేసేస్తుంది. ఆ ఇంటెలిజెంట్ విల్ బికమ్ ఏ ఏ ఏ ఏ సర్వెంట్ ఫర్ దట్ ఎమోషన్. మన ఇంటెలిజెన్స్ ఆ ఎమోషన్‌కి ఒక సర్వెంట్ అవుతుంది. ఇదే ఎమోషన్ భగత్ ఎమోషన్ ఉందనుకోండి. అప్పుడు, అప్పుడు మనం ఏమవుతుంది, ఆ భగవంతుడి యొక్క తత్వం అనేది మనలోకొచ్చేస్తుంది. అది ఎట్లా అన్న తర్వాత చూద్దాం. సో, ఎప్పుడైతే మన బుద్ధి భావానికి బానిస అవుతుందో, ఆ తప్పుడు పనులు కూడా సమర్థించడం ప్రారంభిస్తుంది. సో, ఆ తప్పుడు విధానం కూడా గొప్ప లక్ష్యం లేకపోవడం కూడా సమస్యకు దారితీస్తుంది. సో, యుద్ధంలో విజయము, ఆ విజయం వల్ల రాజ్యం, తనకు ఆ రాజ్యం వల్ల సంతోషం వస్తుంది. అర్జునుడు ఆలోచించాడు. ఏమైపోయింది? యుద్ధంలో విజయం వస్తుంది. ఆ విజయం వల్ల నాకు రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం వల్ల నాకు సంతోషం వస్తుంది. సో, హి హాస్ టైడ్ హిస్ హ్యాపీనెస్. ఆనందం ఇక్కడ దేనికి చేశాడు? ఈ రాజ్యానికి టై చేశాడు. ఈ రాజ్యంలో నాకు ఆనందం ఉంది అని ట్రై చేశాడు. యుద్ధం వస్తే విజయం, విజయంతో రాజ్యం, రాజ్యంతో నాకు సంతోషం. ఎప్పుడైతే ఆ రాజ్యానికి దానికి పెట్టాడో, అక్కడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. హి టైడ్ ద హ్యాపీనెస్ టు ద వరల్డ్. సో, ఆ రాజ్యంలో నాకు సుఖం వస్తుంది అన్న ఏదైతే దృక్కోణం ఉందో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఈ రాజ్యం వల్ల నాకు సుఖం వస్తుంది. నేను ఈ మన ఈ వీళ్ళ యొక్క ధర్మరాజు యొక్క తమ్ముడిని. ఆ ధర్మరాజు యొక్క తమ్ముడు నేను మా అన్నకి రాజ్యం వస్తే నాకు కూడా రాజ్యం వచ్చినట్టే. ఆ రాజ్యంలో నాకు ఆనందం వస్తుంది. తర్వాత ఆ రాజ్యాన్ని నేను ఎవరితోటి కొట్లాడుతున్నాను? నా మా తాతతోటి, నా గురువుతోటి కొట్లాడుతున్నాను. సో, హి హాస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్. యాస్ ది బ్రదర్ ఆఫ్ ధర్మరాజ్ అండ్ ఫైటింగ్ విత్ హిస్ గురు అండ్ ఆయన గురుగారితోటి, తాతలతోటి, అన్నలతోటి, అందరితోటి యుద్ధం చేస్తున్నా అనుకున్నాడు. ఐడెంటిటీ ఎక్కడొచ్చేసింది? ఐడెంటిటీ వచ్చేసి ఆ ధర్మరాజు అది కరెక్టే. అదొక ట్రాన్సాక్షనల్ ఐడెంటిటీ. బట్ ఇప్పుడు సేమ్ థింగ్, మన రాముడు వచ్చేసి సీతకి హస్బెండే. అది కరెక్ట్, అది తప్పనట్లేదు. బట్ ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఏ ఐడెంటిటీతో తీసుకున్నాడు ఆయన? ఒక రాజు లాగా అది ఐడెంటిటీ తీసుకున్నాడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ కొత్త జమానాలో అది కరెక్ట్ కాకపోవచ్చు. ఆ రోజుల్లో, ఆ పరిస్థితిలో ఒక ఆదర్శంగా ఉండాలి అంటే, ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఎందుకు? హి హాస్ ఐడెంటిఫైడ్ యాస్ ఎ కింగ్, నాట్ యాస్ ద హస్బెండ్ ఆఫ్ సీత. సో, ఇక్కడ కూడా ఈ అర్జునుడి యొక్క ఐడెంటిఫికేషన్ అన్నది ప్రాబ్లమ్ అయిపోయింది. సో, దానికి ఆ మనోదుర్భంతోటి శారీరక బలహీనత అన్నీ వచ్చేసాయి వాడికి. బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. సో, ఇది మన ఇప్పటిదాకైంది. అయితే ఒక్క విషయం మనం చూడాలి. అర్జున విషాద యోగం అన్నది విషాదం యోగం ఎలా అయింది? ఇప్పుడు ఈ చాప్టర్ పేరు వచ్చేసి అర్జున విషాదం. మిగిలినవన్నీ చూస్తే కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞాన యోగం అని, కర్మ సన్యాస యోగం అని అన్నీ కూడా ఒక కామన్ నౌన్స్ ఉన్నాయి. అర్జున కర్మయోగం అని, లేకపోతే కృష్ణ కర్మయోగం అని, అర్జున భక్తి యోగం అని, లేకపోతే మన ధర్మరాజు భక్తి యోగం అని, అలాగా ఒక ఆ చాప్టర్కి ఒక వ్యక్తి పేరు పెట్టట్లేదు. ఇక్కడ ఏం చేశారు? దీంట్లో విషాద యోగం అనట్లేదు, అర్జున విషాద యోగం అంటారు. అర్జునుడు పేరు కలిపారు ఇక్కడ. అది విషాద యోగం అనకుండా కేవలం విషాద యోగం అంటే అర్జున విషాదం ఎందుకన్నాడు అంటే, ఇంపార్టెంట్ థింగ్, అర్జునులాగా మనకు విషాదం వస్తే అది యోగం అవుతుంది. అర్జునులాగా విషాదం అంటే అర్జునుడు ఏం చేశాడు? దుర్యోధన్ని కానీ, శకుని కానీ మనం ఎవరిని నిందించలేదు. ఆ శోకం వచ్చినప్పుడు ఈ దుర్యోధనుడు ఆ రోజు ఇట్లా చేశాడు, శకుని ఇలా చేశాడు, వాడు ఇట్లా చేశాడు, ఆ శోకానికి ఎవరిని తప్పుపట్టలేదు. ఏం చేశాడు? ఆత్మవిచారణ చేసుకున్నాడు.
అది ఆత్మవిచారణ. మనం ఇలా చేయడం కరెక్టా తప్ప? ఒక 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 పరిస్థితి ఏర్పడినప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ద బ్లేమ్ ఆన్ అదర్స్, ఈయన ఆ లాజిక్ తప్పయిండొచ్చు. ఆ లాజిక్ తప్పయిండొచ్చు. అది సరైనది కానీ అనిపించకపోవచ్చు. బట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆత్మ నిరీక్షణ చేసుకోవడం అనేది ఆత్మ విచారణ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రాంగ్ అయినా ఉండొచ్చు. అయితే మన ప్రాబ్లం వచ్చినప్పుడు భగవంతుడు మనకి దారి చూపించాలంటే బయట ప్రపంచం విషయాల్లో వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేయకుండా, ఎప్పుడైతే మనం మన మన ఆత్మ నిరీక్షణ చేసుకుంటామో, మన ఆత్మ విచారణ చేసుకుంటామో, మన ఇంటర్నల్‌గా మనం దాన్ని ఎప్పుడైతే అనలైజ్ చేయడం మొదలెడతామో, అది యోగానికి దారి ఇస్తుంది. అంటే భగవంతుడిని కలపడానికి దారి ఇస్తుంది. భగవంతుడు ఓకే, వీడేదో కాస్త కష్టపడుతున్నాడు, నేను దారి చూపిస్తానని చెప్పి దారి ఇస్తాడు. సో, అయితే మనం చూడాల్సింది ఏంటంటే, ఈ సమాధానానికి మన కృష్ణుడు వచ్చేసి ఆ తర్కాన్ని నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ కాదు అని చెప్పి లాజిక్ మీద ఏమాత్రం డిస్కషన్ పెట్టలేదు. ఈ మన భీష్ముడిని చంపితే పాపం, ద్రోణుని చంపితే పాపం, యతిరాజు అది ఎందుకు పాపం కాదు, వీడిని చంపాల్సి ఎంత కరెక్ట్, ఆ సైనికులను చంపితే ఎందుకు కరెక్ట్ కాదు, వీళ్ళని చంపితే ఎందుకు కరెక్ట్ కాదు, అవేవి ఈ మొత్తం ఆర్గ్యుమెంట్ పక్కన పెట్టేశాడు. నువ్వు భీష్ముడిని చంపితే ఎందుకు పాపం రాదు, ద్రోణుని చంపితే ఎందుకు పాపం రాదు, ఆ సైనికులను చంపితే ఎందుకు పాపం రాదు, ఈ తర్కానికి ఆన్సర్ ఇవ్వలేదని. తర్కానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఏం చేశాడు, అసలు నీ పాయింట్ ఆఫ్ వ్యూయే తప్పు అన్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూయే తప్పు. సో ఆ దృక్కోణానికి సరిదిద్దాడు. అది 2వ అధ్యాయంలో మనకు వస్తుంది. సో మనం చూడాల్సింది ఇక్కడ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనకు శోకం వచ్చినప్పుడు బయట ప్రపంచాన్ని నిందించకుండా మనలో మనం ఆత్మనిరీక్షణ చేసుకోవాలి. మనం ఏం తప్పు చేశాం, మనం మనకెందుకు, నేనేం చేస్తే ఇలా వచ్చింది, నాలో ఏం తప్పు అని ఎప్పుడైతే ఆత్మ నిరీక్షణ చేసుకుంటామో, అది లాజిక్ తప్పైనా సరే భగవంతుడు వచ్చి మనకి ఆ యోగానికి దారితీస్తాడు. సో ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ టు గో టు ద గాడ్. ప్రాబ్లమ్ ఆల్సో ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ద గోడ్. మనం అందుకే చూసాం, ఆ చెట్టుకు వేర్లు ఉంటాయి, ఎన్నో కష్టాలు. ఆ వేరు కిందకి వెళ్ళాలంటే అన్ని కష్టాలే. ఆ కష్టాల్లోనే దానికి ఆ స్ట్రెంగ్త్ ఉంది. ఆ వేర్లు కనుక అలా 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 లేకపోయింటే ఆ కష్టాలే దానికి స్ట్రెంగ్త్. ఇంత పెద్ద ఎంత గాలి వచ్చినా, ఎంత మన వర్షాలు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా ఆ చెట్టు అలాగే ఉండిపోవాలంటే ఆ వేర్లే దానికి స్ట్రెంగ్త్. ఆ లోపల అది ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ వేర్లు లోపల ఇలా వెళ్తాయి. రాళ్ళు రప్పులు అన్నీ ఉంటాయి. ఏమవుతుంది, ఆ రాళ్ళు రప్పలే దానికి స్ట్రెంగ్త్ అవుతాయి ఒకప్పుడు. వాటిని అట్లాగా నావిగేట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు ఆ రాళ్ళు రప్పలే, సో ఈ శోకాలే, ఈ దుఃఖాలే, ఈ కష్టాలే మనకి స్ట్రెంగ్త్ అవుతాయి. వాటిని మనం వాడుకొని మనం ముందుకెళ్తే వెళ్తుంది. సో ఎలా వాడుకోవాలి, మన దృక్కోణం ఎలా మార్చుకోవాలి, సో వాటిని కష్టాల కింద చూడకుండా వాటిని మనం ఎలాగ ఆపర్చునిటీస్ చూడాలి అన్నది మనకి 2వ అధ్యాయంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిపోతున్నాడు. అవన్నీ రేపు చూద్దామండి. సో ఇవన్నీ సేమ్ థింగ్ నేను ఇంగ్లీష్లో కూడా పెట్టేశాను, ఎవరికైనా ఇంగ్లీష్లో కావాలని. సో రేపు కలుద్దాం. రేపు 2వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. చక్కటి అధ్యాయం, చాలా డీప్ ఫిలాసఫీ సబ్జెక్ట్ అండి. అది చాలా డీప్ ఫిలాసఫీ సబ్జెక్టు. ఎందుకంటే ఈ అర్జునుడు రెడీ ఉన్నాడు ఇక్కడ. మామూలుగా అయితే మనకి అంత డీప్ ఫిలాసఫీ అన్నది చెప్పడం ఫస్టే కష్టం అది. బట్ శ్రీకృష్ణ పరమాత్మ హైయెస్ట్ డీప్ ఫిలాసఫీ స్టార్ట్ చేస్తారు. సెకండ్ చాప్టర్ వచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లాగా భగవద్గీతలో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ దానిలో వచ్చేసాయి. మొత్తం అన్ని 2వ అధ్యాయంలో వచ్చేసాయి. సో అది రేపు చూద్దాం. మనం మళ్ళీ కలుద్దామండి. రాధే రాధే. రాధే రాధే భయ్యా. రాధే రాధే హరీష్ జీ. రాధే రాధే సార్. రాధే రాధే. ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. సరే వరుణ్ మాట. వరుణ్ గారు చెప్పండి. సరే, లాస్ట్ పాయింట్ అర్జున్కి గొప్ప లక్ష్యం లేకపోవడం వల్ల బాధ వచ్చింది. ఆ పాయింట్ అర్థం కాదు సార్. దౌర్బల్యం వల్ల అంటే రాజ్య సుఖం అనుకున్నాడు ఆయన, ఈ రాజ్యంలో నాకు సుఖం వస్తుందని. బట్ మన జీవిత లక్ష్యం వచ్చేసి ఎప్పుడైతే ఆ భగవత్ ప్రాప్తి అని పెట్టుకుంటామో, ఈ చేస్తున్న డ్యూటీ విల్ టేక్ మీ టు ద అల్టిమేట్ గాడ్ అని ఎప్పుడైతే పెట్టుకుంటామో, అది ఆ డ్యూటీ అన్నది మనం చాలా ఉత్సాహంగా చేస్తాం. సో లక్ష్యం అన్నది మెటీరియల్ లక్షణం అయిపోయింది. ఎప్పుడైతే స్పిరిచువల్ లక్షణం కింద మారుస్తామో దానివల్ల మనకి మన స్ట్రెంగ్త్ ఎక్కువైపోతుందండి. అది మనం చూద్దామండి. ఇది 2వ అధ్యాయంలో మనకు వస్తాయి.
థ్యాంక్ యూ సార్. ఇంపార్టెంట్ థింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు వస్తుంది? మన ఐడెంటిటీని బట్టి వస్తుంది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పాయింట్ మనం ఎట్లాగా ఐడెంటిఫై చేస్తున్నాం, మనం మనం మన 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 మనని మనం ఎలాగ చూసుకుంటున్నాం అనే దాని మీద మన పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. సో అది మనం చూడాల్సింది 2వ అధ్యాయంలో చక్కటి శ్లోకం మనకి 11 శ్లోకం నుంచి వస్తుంది. ఫస్ట్ 3-4 శ్లోకాలు అర్జునుడికి పని చేయమని చెప్తాడు. ఇక అర్జున్ ఇంకొంచెం దాన్ని ఇంకా రెసిస్ట్ చేస్తాడు. ఇక తర్వాత మనకి 2-3 క్లాసుల తర్వాత స్టార్ట్ అవుతుందండి. ఇక మనకి ఓకే ఈ వారమే స్టార్ట్ అయిపోతుంది. ఇక ఒక గొప్ప విషయాలన్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, రేపు కలుద్దాం. రాధే రాధే. రాధే రాధే గురుగారు. రాధే. రాధే రాధే. రాధే.